హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో బేబీ ట్రావెలింగ్ ఫుడ్ని చూద్దాము. పిల్లలతో మీరు జర్నీ చేస్తున్నప్పుడు మీ బ్యాగ్లో ఈ 5 ఐటమ్స్ ఉంటే చాలు. పిల్లల ఫుడ్ పరంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఆ 5 ఐటమ్స్ వచ్చేసరికి ఒక బౌల్, స్పూన్, ఒక ప్లేట్ కూడా మీరు లైట్గా షార్ప్ ఎడ్జ్ ఉన్న ప్లేట్ని అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి. మనం ఈ రెసిపీలో బనానా ప్యూరీని అయినా పెట్టుకోవచ్చు. బనానాని ఈజీగా మనం స్మాష్ చేసుకోవడానికి మనకి ఎడ్జ్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే చిన్నారులకి రెసిపీ ఫీడ్ చేసేటప్పుడు చాలామంది జనాలు ఉంటారు కాబట్టి ట్రావెలింగ్ టైంలో వాళ్ళకి దిష్టి తగలకుండా చిన్నారులకి బౌల్లో నుండి కొద్దిగా ప్లేట్లో వేసుకుని చిన్నారులకి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. అలాగే హాట్ వాటర్ని క్యారీ చేసుకోవడానికి ఒక ఫ్లాస్క్. ఈ పొడి 15 to 20 days వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచి ఉపయోగించుకోవచ్చు అనమాట. పిల్లలకి ట్రావెలింగ్ టైంలో ఈ పొడిని ఎలా చేసి పెట్టాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. పిల్లల కోసం మరికొన్ని ట్రావెలింగ్ టైంలో పెట్టే ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బాండీలో చిన్న బౌల్ మరమరాల్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. అదే బాండీలో చిన్న బౌల్ పూల్ మకానాని కూడా ద్వారగా వేపుకుని 4 tablespoons అటుకుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 6 to 8 months పిల్లలకి అయితే ఓన్లీ అటుకుల్ని మాత్రమే ఈ రెసిపీలో ఉపయోగించండి. 9th month నుండి 1 year బేబీస్కి అయితే సేమ్ నేను చూపించే ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. 1 year నుండి 2 years పిల్లలకి అయితే సేమ్ ప్రాసెస్సే, కాకపోతే మీరు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. వీటిని చల్లారనిచ్చి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. 1 year నుండి 2 years బేబీస్కి అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడే చిటికెడు సాల్ట్ని కూడా వేసి మీరు గ్రైండ్ చేయండి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 15 to 20 days వరకు ఉపయోగించుకోవచ్చు. మీరు ట్రావెలింగ్కి బయలుదేరే 5 to 10 minutes ముందు వాటర్ని కాచుకుని ఫ్లాస్క్లో పోసుకుని క్యారీ చేయండి. ట్రావెలింగ్ టైంలో పిల్లలకి ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు బౌల్లో 3 tablespoons పొడిని వేసి హాట్ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని 15 minutes పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 15 minutes తర్వాత ఏమైనా గట్టిగా ఉంటే మరికొన్ని వాటర్ని పోసి లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ స్టేజ్లో మీరు బనానా ప్యూరీనైనా యాడ్ చేసుకుని చిన్నారులకైతే పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.